నమస్తే, మీరు చూస్తున్నది సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ పెదమద్దూర్, క్యాపిటల్ అమరావతి. 100 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని 40 ఎకరాలలో సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సిడాక్స్ రోడ్ నెంబర్ 3 మా వెంచర్ దగ్గరలో 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్తూ ఉంటుంది. ఫుల్ గ్రౌండ్ వాటరు, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు. క్యాపిటల్ అమరావతి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ 2 కిలోమీటర్లు. గజం కేవలం 30,000 రూపాయలు మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో సైట్ చాలా వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి 1000 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ కార్నర్స్ కూడా ఉన్నాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజధానిలో రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగానే మీకు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్, గ్రాండ్ వెల్కమ్. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించుకునేందుకు ఏ నగరానికైనా బాహ్యవలయ రహదారి ముఖ్యం. భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతికి ఓఆర్ఆర్ ఎంతో కీలకం కానుంది. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయితే సిఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఓఆర్ఆర్తో అన్ని రంగాలు అభివృద్ధి చెంది అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రగతికి బాటలు పడనున్నాయి. బహుళ ప్రయోజనాలున్న అమరావతి ఓఆర్ఆర్ ఏపీకే గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ పాలనలో అటకెక్కిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి సర్కారు పెద్ద యజ్ఞమే చేస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం అమరావతి బాహ్యవలయ రహదారి ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి సారించింది. 189.4 కిలోమీటర్ల దూరంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టుకు భూసేకరణ సహా అన్ని ఖర్చులు కేంద్రమే భరించనుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఓఆర్ఆర్ కు దగ్గర ఉన్నందున తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్ లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. డిసెంబర్ 20న మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. 150 మీటర్ల వెడల్పుతో ఓఆర్